So good morning to all. Today we are going to explain LCM and HCF by using prime factorization method. Last class lo find the HCF or GCD by using Euclid's division algorithm use చేసి explain చేయడం జరిగింది. Exercise 1.2 లో next fundamental theorem of arithmetic. Every composite number can be expressed as a product of primes. అంటే ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో చూసినాము. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ బిట్ ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో 12ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనేది మనము వేటిపైన డిపెండ్ అంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ ప్రైమ్ నెంబర్స్ పైన డిపెండ్ అయ్యింది. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, సో 23, 29, 31, 37, 41, 43, 47. These are prime numbers between 1 to 50. ఇలా 12 అనేది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. వీ కెన్ యూజ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే యూజ్ చేయాలి. మరి 12ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే చూడండి, 2 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2, 2, 6 are 12. 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. కాంపోజిట్ ఉన్నప్పుడు వెంటనే మళ్ళీ దీన్ని ప్రైమ్గా కన్వర్ట్ చేసుకోవాలి. 2, 3 are 6. సో 12ని 2, 6 are 2, 3 are కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 15ని కూడా అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3, 5 are 15. నెక్స్ట్ 21ని 3, 7 are 21. సో ఒక ఇలా 12, 15, 21 ఇవన్నీ కూడా మనకి కాంపోజిట్ నెంబర్స్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్లో నేర్చుకున్నాము. ఇప్పుడు అదే థియరమ్ని మనం యూజ్ చేసి వీటిని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఓకే, ఇప్పుడు మరి ఎల్సిఎంని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది చూద్దాం. ముందుగా 12 = 2 × 2 × 3 and 15 = 3 × 5, 21 = 3 × 7. హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేద్దాం. హెచ్సిఎఫ్ చూస్తే చూడండి, కామన్గా ఉన్న దాంట్లో వాట్ ఈస్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే 3, 3, 3. హెచ్సిఎఫ్ = 3. హెచ్సిఎఫ్ = 3. ఎల్సిఎంని ఐడెంటిఫై చేయాలంటే ఈ హెచ్సిఎఫ్తో పాటు అంటే 3 × ఇక్కడ చూడండి 2 నెంబర్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ని ఎట్ ఏ టైం తీసుకోవాలి. 2 × 2, ఇక్కడ 5 and 7, ఇక్కడ కూడా 5 × 7గా తీసుకొని టోటల్గా మల్టిప్లికేషన్ చేస్తే ఎల్సిఎం = 3 × 2 = 6, 6 × 2 = 12, 12 × 5 = 60, 60 × 7. therefore LCM = 420. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేయాలి. ఇది మనకు ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ బిట్లో ఉన్న కాన్సెప్టు. మరి కామన్గా ఉన్న వాటిని ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తే హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. కామన్ ఫ్యాక్టర్స్తో పాటు రిమైనింగ్ వాటిని కూడా టోటల్గా తీసుకున్నప్పుడు మనకు ఎల్సిఎం అనేది వస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ 1.2లో సెకండ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఏందనేది చూద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వశ్చన్లో ఏమేమి ఉన్నాయి చూడండి, 17, 23 and 29. ఈ 17, 23 and 29 కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 29 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇలా ప్రైమ్ నెంబర్స్ కనుక మనకు రిపీట్ అవుతే ప్రైమ్ నెంబర్స్ని రిపీట్ చేస్తే ఒకవేళ వాటికి హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం వాటిని డైరెక్ట్గా నోట్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద క్వశ్చన్ ఈవెన్ నెంబర్ 17, 23 and 29. The given 2 or more than 2 prime numbers, what is the HCF of any prime numbers? 2 or 3 or 4, HCF is always 1. HCF is always 1. What is the LCM? Product of their numbers. 17 into 23 into 29. So 17 3s are 51,
17 2 जा 34 plus 5 39 into 29. 9 1 जा 9, 9 9 जा 81, 9 3 जा 27 plus 8 35. Okay, 2 1 जा 2, 2 9 जा 18, 2 3 जा 6 plus 1 7, 9 2 3 10 11. So HCF is 1 and LCM is 1 1 3 3 9 అనేది LCM అవుతుంది. సో ఇలా ప్రైమ్ నెంబర్స్ మనకి ఇచ్చిన ఎవ్రీ కాన్సెప్ట్ ఏదైనా కాన్సెప్ట్ ఉంటే 2 3 5 7 ఇలా కూడా ఇవ్వచ్చు నెంబర్స్కి. ఇలా ఎన్ని నెంబర్స్ ఇచ్చినా వాటికి హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ మోర్ దెన్ 2 ఆర్ మోర్ దెన్ ప్రైమ్ నెంబర్స్ వి గెట్ ఆల్వేస్ ఈజ్ 1. సో వాట్ ఈజ్ ద ఎల్సిఎం అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ దే నెంబర్స్. ఈ నెంబర్స్ అన్నింటిని మల్టిప్లై చేసేస్తే మనకు దాంట్లో ఏమవుతుంది, ఎల్సిఎం అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్స్కి స్పెషల్గా వాట్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఈక్వల్ టు 1. ఎన్ని ప్రైమ్ నెంబర్ 2 ఆర్ మోర్ దెన్ 2 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, హెచ్సిఎఫ్ 1. ఎల్సిఎం ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ దే నెంబర్స్. ఏ నెంబర్స్ ఎటు ఉంటాయో వాటిని ప్రోడక్ట్ మల్టిప్లై చేస్తే వచ్చేదే ఎల్సిఎం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేసి వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3 అంటే 8, 9 అండ్ 25 వీటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ 8 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేయాలి. 8 ఈక్వల్ టు 2 4 जा 8, 2 2 जा 4. So 8 equal to 2 into 2 into 2. Next 9. 9 is a composite number can be expressed as a product of primes. 3 3 जा 9. So 9 equal to 3 into 3. So 25. So 5 5 जा 25. So 25 equal to 5 into 5. ముందు మనకి హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేయాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దీంట్లో మనకి ప్రైమ్ నెంబర్స్లో అబ్జర్వ్ చేస్తే ఏది కూడా కామన్గా లేదు. 2 దీంట్లో ఉంది, దీంట్లో మనకి 2 అనేది లేదు నెంబర్. 3 దీంట్లో ఉంది, ఈ 2 నెంబర్స్లో 3 లేదు. అలా దేంట్లో మనకి కామన్గా ఫ్యాక్టర్స్ ఏ కామన్ ఫ్యాక్టర్స్ 2 3 5 దేంట్లో కామన్గా ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కామన్గా ఏవైనా ఫ్యాక్టర్స్ లేనప్పుడు హెచ్సిఎఫ్ 1గా తీసుకుంటాం అంటే 3 నెంబర్స్. మరి ఎల్సిఎం ఎలా తీసుకుంటామంటే మళ్ళీ సేమ్ దీంట్లో కూడా 8 9 అండ్ 25 ఆర్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కావు, కాంపోజిట్ నెంబర్స్. మరి ఎల్సిఎం ఎలా తీసుకోవాలి అంటే 8 into 9 into 25. 8 into 9 into 25 దేనికి అంటే ఇక్కడ కామన్గా ఏం లేవు, టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్ని నెంబర్స్. 25 into 8, 25 into 8 into 9, 25 8 जा 200 into 9, 9 2 जा 18. So 1800 is a LCM of 8 9 and 25. So HCF is equal to 1. Next question number 4. Next question number 4 కనుక చూస్తే 72 and 108. 72ని అబ్జర్వ్ చేసినప్పుడు 2 3 जा 6, 2 6 जा 12. అలాగే 2 1 जा 2, 2 8 जा 16. నెక్స్ట్ 2 9 जा 18, 3 3 जा 9. ఓకే చూడండి 72 2 36 जा 2 18 जा 2 9 जा అండ్ 3 3 जा. 108 కూడా సేమ్ అలాగే ఎక్స్ప్రెస్ చేస్తే 2 5 जा 10, 2 4 जा 8, 2 2 जा 4, 2 7 जा 14, 3 9 जा 27 and 3 3 जा 9. రైట్ 172 అండ్ 108. ముందుగా హెచ్సిఎఫ్ రాయాలనుకుంటే 72 వచ్చిన మనకి ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయి 2 into 2 into 2 into 3 into 3. అలాగే 108 కనుక అబ్జర్వ్ చేస్తే 2 into 2 into 3 into 3. వాట్ ఆర్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్? ఇందులో కామన్గా ఉండే నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేస్తే మరి కామన్గా ఉన్న నెంబర్స్ ఒకసారి చూడండి. కామన్గా ఏమేమి ఉన్నాయని చూస్తే క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ ఒక 2ని అప్లై చేసినాము. ఓకే, ఇక్కడ మనం రాయాల్సింది హెచ్సిఎఫ్ ఫస్ట్ 2 రాసేసినాము ఇంటూ నెక్స్ట్ ఇంకొక 2 కూడా మళ్ళీ కామన్గా ఉంది, ఇంకొక 2 ఇంటూ 3 and 3
ఇంటూ అగైన్ వన్ మోర్ 3 and 3. సో ఇప్పుడు ఓవరాల్గా 2 2s 4, 3 3s 9, 4 9s 36 అనేది మనకి హెచ్సిఎఫ్గా తీసుకున్నాము. 36 హెచ్సిఎఫ్గా వచ్చిన తర్వాత వాట్ ఈజ్ ద ఎల్సిఎం అంటే చూద్దాం. మరి వాట్ ఈజ్ ద ఎల్సిఎంని ఎలా రాయాలి? మరి ఎల్సిఎంని రాయాలంటే ముందు చాలా సింపుల్ అండి. ముందు హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో దీన్ని నోట్ చేసుకొని సింపుల్గా ఇందులో ఏవైతే మిగిలినాయి, ఇందులో ఒక 2, అందులో ఒక 3 మిగిలింది. 2 and 3, 36 = 2 3s 6, 36 × 6 అంటే 216 అనేది ఎల్సిఎంగా తీసుకోవచ్చు. ఓకే, ఇది మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యూసింగ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో హెచ్సిఎఫ్ని అండ్ ఎల్సిఎంని ఐడెంటిఫై చేయడం. సో సెకండ్ బిట్ వీ హ్యావ్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ ఈజ్ 5 ఎలా సాల్వ్ చేస్తామని చూడండి. క్వశ్చన్ నెంబర్ 5ని అబ్జర్వ్ కనుక చేస్తే క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. 306 and 657. ఎక్స్ప్రెస్ 306 యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. 306 అనే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేస్తే ఫస్ట్ మనకి 2 టేబుల్తో చూస్తాము. 2 1s 2, 2 5s 10, 2 3s 6. నెక్స్ట్ 2లో పాజిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ 2 ఆఫ్టర్ ప్రైమ్ నెంబర్ 3, 3 5s 3 1s, నెక్స్ట్ మళ్ళీ 3 1s 3 7s, 17 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. సో 657 అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్లో పాజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు కదా. 1s ప్లేస్లో 0 2 4 6 8 ఉంటే 2 టేబుల్. 2 ఆఫ్టర్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 3 ఉంది. 3 2s 6, 3 1s, నెక్స్ట్ 3 9s. సో నెక్స్ట్ 3 7s 3 3s. ఓకే, ఫస్ట్ హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేద్దాం. ముందు 306కి వచ్చిన ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఏమన్నా 2 × 3 × 3 × 17. అలాగే 657కి 3 × 3 × 73. సో వాట్ ఆర్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అంటే చూడండి. కామన్గా ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, దాన్ని మనము హెచ్సిఎఫ్గా తీసుకుంటాము. 3 అనేది ఒకటి కామన్గా ఉంది, 3 తీసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 3 ఉంది, 3గా తీసుకున్నాము. 3 3 ఏమైందంటే 9 అయిపోయింది. 9 ఈజ్ ఏ హెచ్సిఎఫ్. నెక్స్ట్ వాట్ ఈజ్ ద ఎల్సిఎం? మరి ఎల్సిఎం ఏమవుతుంది అని అబ్జర్వ్ చేస్తే సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 9తో పాటుగా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మొత్తం రాసింది. 2 × 17 × 73. 9 2s 18 × 17 × 73. 18 × 17, 8 7s 56. 18 + 7 25, 25 + 5 30, 306 × 7. Okay, 3 6s 18, 3 3s 9, 7 6s 42, 7 3s 21. So 8 3 3, so 2 2 3 3, 8 is a LCM of the given numbers. ఇలా ప్రతి కాన్సెప్ట్లో మనము అన్ని ప్రాబ్లమ్స్ని ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి నీట్గా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. డూ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మనము నేర్చుకోగలుగుతాం అన్ని క్వశ్చన్స్. చూస్తే మనకి దీంట్లో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే యూజ్ చేసి మనము చేయాలి. అన్ని క్వశ్చన్స్ సేమ్ ప్రైమ్ నెంబర్, కాకపోతే ప్రతి ప్రాబ్లం మనం రాయలేదు. కానీ ప్రైమ్ నెంబర్స్ మనకు తెలుసుకోవడం వల్ల ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 17 23 29 చూస్తే దానికి హెచ్సిఎఫ్ వచ్చేసి 1 అండ్ ఎల్సిఎం అనేది 11,339. నెక్స్ట్ 8 9 25కి హెచ్సిఎఫ్ ఈజ్ 1 అండ్ ఎల్సిఎం ఈజ్ 1800. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి. క్వశ్చన్ నెంబర్ కనుక చూస్తే క్వశ్చన్ నెంబర్లో ఇక్కడ మనకి 72 and 108 ఉంది. దీంట్లో హెచ్సిఎఫ్ 36 అండ్ ఎల్సిఎం ఈజ్ 216. ఓకే, లాస్ట్ క్వశ్చన్ 306 and 657. హెచ్సిఎఫ్ ఈజ్ 9 అండ్ ఎల్సిఎం ఈజ్ 22,338. ఎక్సర్సైజ్ 1.2 సెకండ్ బిట్లో ఉన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ థర్డ్ బిట్కి సంబంధించింది చూద్దాం.
ఓకే, ఎక్సర్సైజ్ 1.2 సెకండ్ బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ బిట్లో ఉన్న క్వశ్చన్ ఏముందనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, దేనితో ఎండ్ అవుతుంది అనేది మనకి ఆబ్జెక్టివ్లో కూడా ఎక్కువ అడుగుతున్నాడు. మరి దానికి సంబంధించిన కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. చెక్ వెదర్